చేసుకుందాం. మరి ముందుగా దేవుణ్ణి స్తుతించి మనం ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యానికి స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కేవలం నీ కృపను బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ ఆదరణ అనుగ్రహమును నాయన పొంది ఎన్నుకున్నందుకు మరోమారు నిన్ను స్తుతిస్తూ గూగుల్ మీట్ ద్వారా ప్రభా నీ దాసులు ప్రియ సంఘాన్ని ప్రభా నాయన బలపరిచి అనేక మంది దైవ సేవకులతో పాటు ప్రభా నన్ను కూడా నాయన మరి గూగుల్ మీట్ ద్వారా ప్రభా నడిపిస్తున్న నీ ప్రేమకు స్తోత్రాలు. దినపకాలపు నాయన కావలసిన వర్తమానం మీరు బయలుపరిచి ఉన్నారని నమ్మచ్చు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు దయచేయండి. ఎక్కడ ఎలాంటి నాయన నిద్రావస్థ ఎవరిలో ఉండనివ్వకుండా నీ కృపా కనికరం తోడుగా ఉంచండి. మెలకుగా ఉండి ప్రభువా ప్రార్థనలో ఏకీవించుటకు గాను, అలాగే ముఖ్యంగా ప్రభువా వాక్యాన్ని ప్రభువా నా తండ్రి నాయన మరి ప్రభువా జాగ్రత్తగా హృదయంలో తీసుకురావడానికి నీ కృప దయచేయండి. ఈ సన్నిధి ప్రసన్నతను కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సంతోషం. చాలా విషయాల్ని చాలా చక్కగా ప్రతిరోజు నేర్చుకుంటున్నారు. అందులో అయ్యగారు ఈ మధ్యకాలము పౌలయ్య గారు యూట్యూబ్ను కూడా క్రియేట్ చేశారు. చాలా మంచిది. అందువల్ల ఇక్కడతో ఈ వర్తమానాలు ఆగిపోకుండా మరి కాస్త ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మంచి ఆలోచన. అదే మరి ప్రారంభించారు మొన్న నా యొక్క వర్తమానంతోనే ప్రారంభమైనట్టు ఉంది. అది యూట్యూబ్లో కూడా చక్కగా ప్రభు మరి చాలా మందితో మాట్లాడతారు. సహజంగా ఏంటంటే మరింత బాధ్యత కలిగింది. యూట్యూబ్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత మరి కాస్త బాధ్యత కలిగింది. సహజంగా మనం ఆత్మీయత పరకు కొన్ని విషయాల్ని కూలంకుషంగా మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాము. 2 నిమిషాలు, ఒక అర్ధగంట పాటు. కానీ యూట్యూబ్కి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మరి కాస్త సమాచారాన్ని బాధ్యతగా అందించే అవకాశాలు కూడా ఇప్పుడు లేకపోలేదు. అలాగే సంఘ బిడ్డలు కూడా చాలా విషయాలను నేర్చుకోవడానికి నిజంగా ధన్యులు. చాలా సంఘాల్లో ఉదయ కాలము మరి ఇటువంటి మీట్లు లేవు. మరి ప్రభు మీకు ఇచ్చినటువంటి భాగ్యం అని ఎంచుతున్నాను. అందుకు ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవకుడు సహోదరుడు పాలయ్య గారికి ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అమ్మగారికి ప్రార్థన పర్రారామే చక్కగా మరి ప్రార్థన చేస్తూ ఉంటుంటారు, నేను నమ్ముతాను. అలాగే మరి సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా నమ్మకంగా పనిచేస్తున్నారు, అలాగే ప్రార్థిస్తున్నారు. వారికి కూడా ప్రాణపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ మరి కొద్ది నిమిషాలు నేను త్వరగా కొన్ని విషయాలను తెలియజేస్తున్నాను. నేను చెప్పే చాలా విషయాల్లో ఏంటంటే మరి ఆత్మీయంగా కొన్ని సంగతులు, కొన్ని సందర్భాల్లో మనం నేర్చుకోవడానికి నేను ప్రేరేపిస్తబడుతుంటాను. ఎందుకంటే మనం మందిరాల్లో నిలబడి చెప్పేటప్పుడు సంఘ పరిచర్యలో ఉన్నటువంటి సంగతులు, కొన్ని నడిపింపులు కొన్ని రకాలుగా ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ఇలా మీట్ల ద్వారా అయితే కొంత నేర్చుకోవడానికి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ మనకి వీటిలోకి వచ్చేవారు కొంతమంది ఉంటుంటారు. అలాగే మరి సంఘ పరిచర్యల్లో మరి కూటాల్లో అయితే కొంత ఎక్కువ మంది కనిపించే అవకాశాలు ఉంటాయి. అలాగే నేర్చుకునే ఆలోచనలు కూడా ఉంటుంటాయి. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే మరలా యూట్యూబ్ల ద్వారా కూడా మరి ఈ వర్తమానాల్ని యథావిధిగా మరలా పంపిస్తున్నారో నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకపోలేదు. అలాగని వస్తాయి కదా అనే ఆలోచన కాకుండా మరి మీటిల్లో కూడాను కాస్త పాల్గొంటే కనుక అది మంచిది అనేది నా యొక్క ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని మీ ప్రయాసని దీవించిన గాక. దేవుని వాక్యాన్ని చూసుకుందాము. ఈరోజు మరి అంశాన్ని కూడాను అయ్యగారు దానికి ఇస్తున్నారు కదా. మరి అంశాన్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఏ అంశం అనేది కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు మనం తెలుసుకోదగినటువంటి అంశం ఏంటంటే ఆత్మీయ స్థితికి మనుష్యునిలో 3 రీతులు. ఆత్మీయ స్థితికి మనుష్యునిలో 3 రీతులు. ఈ ఆత్మీయ స్థితిలో మనుషుల్లో 3 రీతులు ఎలా ఉంటాయో ఉదయ కాలం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏ రీతిలో ఉన్నామో మనల్ని మనం చెక్ చేసుకుంటే అది సరిపోతుంది అనేది నా యొక్క ఉద్దేశం. వాక్యానుసారమైనటువంటి సంగతులు కూడా బయలుపరచబడతాయి.
మంచిది. చూస్తే గనక ముందుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1-4 వరకు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం అమ్మా. మంచిది, సంతోషం. ఇది ముందుగా చదువుకున్నాం. ఎఫెసీ పత్రికలో దేవుడు ఎలా మనలను బ్రతికించాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ముందుగా మనము చూసాము. ఈ మాటని అలా పక్కన పెట్టండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం పెట్టండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం పెట్టండి సార్. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే సంగతులను మనం గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు పౌలు గారు ముందుగానే ఒక మాట సహోదరులు చెప్పి ఉన్నారు. ఈరోజు చాలా మంది రకరకాలైనటువంటి పరిస్థితుల్లోనికి ప్రక్కత్రోవల్లోనికి పోవడానికి ఒక్కొక్క అధికారాలని చేపడుతున్నారని, అర్హతలతో కూడినటువంటి ఆలోచనలు తలపెడుతున్నారనేది కొంత వివరణ ఇప్పుడు ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు లౌకిక ఆత్మతో ఉన్నామా, ఏమండి దేవుని ఆత్మతో ఉన్నామా కదా? అందుకనే ఆత్మీయ స్థితికి మనుషుల్లో 3 రీతులు ఉన్నాయనడానికి ఈ సంగతులు తెలియజెప్పడానికి ఈ 2 సంగతులు నేను మీకు చూపించాను. లౌకిక ఆత్మతో ఉన్నామా లేకపోతే దేవుడి ఆత్మతో ఉన్నామా? ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగ మనము నిర్మాణం చేయబడి మన పరిస్థితులు ఎలా మార్చబడ్డాయి, చచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా క్రీస్తు యేసులో కూడా మనం రక్షింపబడి నడిపించబడుతున్నామన్న సంగతిని కూడా తెలుసుకోవాలి. నేను మీకు తెలియజేస్తున్నటువంటి ముఖ్య సంగతి ఏంటంటే నిజంగా మనం అందరం మంచి ధన్యులం. ఎలా అంటే ఈ లోకంలోకి ఎందుకు వచ్చావురా బాబు అని బాధపడటంలో చాలా సార్లు మనుషులుగా మనం ఆలోచన చేస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా చాలా సార్లు ప్రతి మనిషి కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ చిన్నపిల్లోడి నుండి పెద్ద పిల్లోడి వరకు కూడా చాలా మంది కూడా ముందుగా తలిచే ఆలోచన ఏంటంటే చావు అంటే అందరికీ భయమే, కానీ చావు విషయంలో ఎలా మాట్లాడతారు అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆలోచన కలిగినప్పుడు చస్తే బాగున్ను ఎందుకు బ్రతుకు అనిపిస్తూ ఉంటుంటది. కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే కనుక క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్న మాటను తీసుకోగలిగితే, క్రీస్తులో మనం ఆయన యొక్క స్వార్థం ఇచ్చి ఆయన మనకు కొన్నారు, ప్రేమించారు అన్న సంగతిని కూడా మనం ఎరిగితే కనుక అది చెప్పు ఉద్దేశం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం చక్కగా రక్షింపబడ్డాం ఆయన ద్వారా. కనుక ఈరోజు మనకి ఏ భయము లేదు, ఏ కొదువ లేదు అనేది సత్యం. ఏ కొదువ లేదు, ఏ యొక్క భయము లేదు అనేది సత్యం. ఎందుకు చెప్తానంటే యేసు అనే రక్షకుడు ఆ నామాన్ని మనం స్వీకరించకపోతే, ఆయన మనల్ని రక్షించకపోతే ఈరోజు మనలో ఈ ఆత్మీయ స్థితి లేదు, ఈ ధైర్యము లేదు, ఈ ప్రేమ లేదు, ఈ ప్రార్థన లేదు, ఈ ఉత్సాహము లేదు, ఆనందం లేదు. సహోదరులు పాడినట్టు ఆ యొక్క సంతోషము కూడా లేదు. ఈరోజు మనకి సంతోషం కలుగుతుందంటే, ఆనందం కలుగుతుందంటే దేవుడి యొక్క మహాకృప. లేకపోతే మనకు ఎక్కడిది ధైర్యం? లేకపోతే మనం ఎలాంటి అందరం చాలా పిరికోలం.
చిన్న విషయానికి కూడా పిరుగుతో భయపడిపోయిన వ్యక్తులు. కానీ దేవుడి యొక్క కృప మన పక్షాన్ని ఉన్నది కనుకనే మనం ధైర్యంగా ఉన్నాము, దర్జాగా ఉన్నాం. సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు మనలను పీడిస్తున్నప్పటికీ కూడా, అనారోగ్య కారణాలు, ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, శరీర కష్టాలు, లోకములో నిందలు, బాధలు, వేదనలు, శోధనలు, ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడి కృప మన పక్షాన్ని ఉన్నది. దేవుడు నడిపిస్తున్నాడు కనుక ఆ ధైర్యం మనలను ఆదరిస్తుంది. కనుక మనం ఆ లౌకిక ఆత్మతో కాక ఆ దేవుని యొక్క ఆత్మతో మనం ముందుకు వెళ్తే ధన్యులం అవుతాము. మన సొంత తెలివి, సొంత జ్ఞానము, స్వచిత్తాలు, ముఖ్యంగా ఏంటంటే మన యొక్క నిర్ణయాలు అనేవి పక్కన పెట్టి దేవుని కొరకు చక్కగా నడిపించబడితే దేవుడు సహాయం చేస్తాడు. మంచిది. కనుక ఈ రెండు విషయాలను నేను ముందుగా మీకు ఎందుకు చూపించానంటే, వాక్యాలకు ఇదే ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలు తెరవబడతారనడానికి ఈ ముఖ్య సంగతులు. సంతోషం. చూద్దాం. చూడండి, ఆత్మీయ స్థితికి మనుష్యునిలో 3 రీతులు ఎలా ఉంటాయి అనేది నేను మీకు తెలియజేస్తాను. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మొదటి కొరింథీ పత్రిక ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావం చేతని చాలా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ప్రకృతి సంబంధమైన వాడు యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంగతి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనం. అవి ప్రకృతి సంబంధిగా ఉంటాయి. అంటే లౌకికత్వానికి సంబంధించినటువంటి, స్వచిత్వానికి సంబంధించినటువంటి, ప్రతి విధమైనటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి సంగతులుగా ఇక్కడ మనము ఈ వాక్య భావాన్ని మనము చూస్తాము. మరి ప్రకృతి సంబంధమైన మనుషుడు ఉన్నప్పుడు మరి ఆత్మ సంబంధమైన మనుషుడు కూడా ఉంటాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మనుషుడు కూడా ఉంటాడు. అది ఎలా ఉంటుందో ఇదే మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవరిని చేతనైనను విమోచింపబడడు. చాలమ్మా, చూసారా? ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించిన గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఇది రెండో సంగతి. మూడో సంగతిని చూద్దాము. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములమైన మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. హలో, చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అనగా శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. ఇప్పుడు 3 సంగతులను నేను మీకు చూపించాను. ప్రకృతి సంబంధమైన వాడు, యేసుక్రీస్తుని నమ్మిన వాడు, ఆత్మ సంబంధమైన వాడు, ముఖ్యంగా ఆ శరీర సంబంధానికి సంబంధించినటువంటి సంగతులు ఎరిగిన వాడు. అయితే ఈ ప్రకృతి సంబంధమైన వాడు ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆత్మ సంబంధమైన వాడు పరిస్థితి కూడాను మనం చూస్తూ ఉన్నాం. వివేచింపడు. కొంతకాలం ప్రభువునందు ఆనందించిన తర్వాత ఉండవలసిన మార్పు లేని వాడు శరీర సంబంధిగా కూడా ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుత క్రైస్తవుల్లో ఈ 3 కోవల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రస్తుత క్రైస్తవుల్లో ఈ 3 కోవల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎందుచేతనంటే ఆ ప్రకృతి సంబంధమైన వారు గాను, ఆత్మ సంబంధమైన వారు గాను, శరీర సంబంధిగా ఉన్నవారు ఉన్నారు. అయితే వీరిలో ఎలాగా ఉంటే వారి యొక్క ఆలోచన విధానాలు ముందుకు సాగుతున్నాయో
వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలాగా నడిపించబడుతున్నాయి అనడానికి కూడా మరికొన్ని సంగతులు మనం చూస్తే మనల్ని మనం ఈ ఉదయకాలం చెక్ చేసుకొని దేవుని యొక్క మహాకృపను బట్టి కృతజ్ఞతమై ముందుకు సాగడానికి కూడా అవకాశము లేకపోతే చూడండి, నిజమైన ఆత్మీయులు ఎలా ఉంటారు అనడానికి మరొక సైడ్ హెడ్డింగ్ ఏంటంటే నిజమైన ఆత్మీయులు ఎలా ఉంటారో మనం చూస్తాం. మొదటిగా చూస్తే నూతన జన్మ అనుభవం పొందినవాడు ఆత్మీయుడు. నూతన జన్మ అనుభవం పొందినవాడు ఆత్మీయుడు. వాడు ఎలా ఉంటాడు అంటే రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, యాలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని స్తోత్రం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను, యాలయనగా నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి. ఈరోజు సువార్త ప్రకటన మరి దేవుని శక్తి అయి ఉన్నది కనుకనే వారు వీరు అని లేకుండా రక్షింపబడుటకును రక్షణ అనుభవంలోనికి నడిపించుటకును దోహదపడుతుంది. ఈరోజు ప్రారంభంలోనే పౌలు గారు అంటా ఉన్నారు, దైవ సేవకుడు కదా, రక్షణ గూర్చిన అనుభవము, రక్షణ గూర్చినటువంటి సంగతులు, రక్షణను గూర్చినటువంటి ఆధారాలతో కూడిన పరిస్థితులు లేకపోతున్నాయని యథావిధిగా ఆయన ప్రారంభంలోనే ఇప్పుడు నాకు సమయాన్ని అప్పగించడం ముందే ఆ సంగతులు ఎత్తుకుంటా వస్తూ ఉన్నారు. మరి ఆ మాటలు, ఆ పరిస్థితులు ఎందుకు బాధ కలుగుతున్నాయో, మరి పరిస్థితులు ఎందుకు అలా దారి తీస్తున్నాయో అనడానికి వారి ఆలోచన మన ముందు ఉంచారు. మరి వాక్యం కూడా ఈరోజు ఆ సందర్భానుసారంగానే నడిపించబడుతూ ఉంది. కనుక రక్షణ మనిషికి కలిగి రావాలి అంటే రక్షణ ద్వారానే మనిషిలో ఒక శక్తి అనగా దేవుని శక్తి కలిగి ఉండాలి అంటే అది సువార్త ప్రకటన. అందుకనే ఈ సువార్త ప్రకటనను కూర్చున్నటువంటి సంగతులు చాలా మనకి చెప్పబడ్డాయి. కనుక మనం ఎలా ఉండాలంటే లౌకిక ఆత్మతో మనం కాకుండా దేవుని యొక్క ఆత్మతో మనం ఉండాలి. దేవుని ఆత్మతో ఉండేటప్పుడే ఎన్నో గొప్ప కార్యాలు, ఘన కార్యాలు మనం చేయడానికి ఉపయోగపడతాయి, దోహదపడతాయి. కనుక గమనించండి ప్రియులారా, నూతన జన్మ అనుభవం పొందిన వారు ఆత్మీయతగా ఉంటారు. అందుకనే ఇక్కడ రోమపత్రిక 1:16 చెప్పబడింది, నూతన జన్మ అనుభవం కలిగిన వారు రక్షణ కోసం పాటుపడతారు. రక్షణ కోసం పాటుపడతారు. ఈరోజు రక్షణ లేనిది ఏ కార్యములు కూడా జరగవు, నెరవేర్చబడవు. ఆ రక్షణ ఎలా ఉంటుంది అంటే దేవుని శక్తిగా ఉంటుంది. ఆ దేవుని శక్తి ఏమై ఉందంటే దేవుని వాక్యమై ఉంది. ఈరోజు దేవుని వాక్యమే మనుషులను గద్దిస్తుంది. దేవుని వాక్యమే మనుషులను నమ్మకంగా నడిపిస్తుంది. దేవుని వాక్యమే మనుషులను ఆదరిస్తుంది. దేవుని వాక్యమే మనుషులను ప్రేమింపజేస్తుంది. ఈరోజు దేవుని వాక్యము ఎంతమంది చక్కగా ధ్యానిస్తూ ఉన్నారు. గడిచిన బుధవారం కూడా నేను చెప్పినట్లున్నాను. ఈరోజు వాక్యము మనలో హృదయంలో ఏలుబడి చేయకపోతే, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా మనం లేకపోతే గనక మనలో ప్రేమతత్వం నిలిచి ఉండదు. మనలో దేవుని యొక్క ప్రేమ ప్రకటన చేయడానికి కూడా అవకాశం ఉండదు. అందుకనే చాలా విషయాల్లో మనం తొందరపడుతున్నప్పటికీ కూడా దేవుని వాక్యం మనలను గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది అనడానికి ఈ మాట సరిపోతుందని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 12-13 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. 1 యోహాను 5వ అధ్యాయము 12-13 వచనాలు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినని మనకు కలిగినవని ఎరుగుదుము.
దేవునికి స్తోత్రం. చాలా అంటే దేవుడి చిత్తాన్ని ఎరగటము అంటే రక్షణ అనుభవంతో కూడినటువంటి భాగ్యం ఉండాలి. రక్షణ అనుభవం లేని వారికి దేవుని చిత్తం అర్థం కాదు. దేవుని చిత్తము బయలుపరచబడాలి అని అంటే మరి దేవునితో ఉన్నతమైనటువంటి సహవాసం చేయాలి. ప్రభుతో అనుభవాలు మామూలుగా ఉండవు. ఈరోజు మన చిత్తాలు స్వచిత్తాలు దేవుని చిత్తంతో ఆలోచన చేస్తే దేవుని చిత్తానికి లోబడితేనే తప్ప మరి మనం దేవుని యొక్క ఉద్దేశాలని తెలుసుకోలేము. దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేము. కనుక ఈ మాటను గురించి చూసినటువంటి ఆలోచన చూస్తే రక్షణ అనుభవం నుండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చిత్తానికి కూడాను మన యొక్క ఆలోచనలు తెరవబడితే మనం ఏది అడిగినను దేవుడు ఇవ్వక మానడు. దేవుడు చక్కగా నడిపించడానికి నూతన జన్మ అనుభవం పొందినటువంటి వ్యక్తి ఆత్మీయతలో బలపడడానికి ఈ యొక్క ఆలోచన సరిపోతుంది అనడానికి సరిపోతుంది. 1 కొరింథీ 9:16 కూడా ఇలా చెప్పబడింది. 1 కొరింథీ పత్రికలో 9:16 ఇలా చెప్పబడింది. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. చాలమ్మా. ఈరోజు ఏంటంటే దేవుని యొక్క చిత్తము ఉద్దేశము ఎరిగినటువంటి వ్యక్తులు, రక్షణ పొందుకున్నటువంటి ప్రజలు చేయాల్సినటువంటి పని ఏంటంటే సువార్తను ప్రకటించటం. సువార్తను ప్రకటించటం. ఈరోజు దేవుని సంతోషపరచాలన్నా ఆయనను ఆనందపరచాలన్నా ఒకే ఒక మార్గం ఏంటంటే వాక్యాన్ని చేపట్టి వాక్యానుసారమైనటువంటి బ్రతుకుని ఎరిగి చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటించడం ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది, దేవుని ఉద్దేశము ఏర్పరచబడుతుంది, దేవుని యొక్క ప్రేమ ఆదరించబడుతుంది. దేవుని యొక్క ప్రేమ ఆదరించబడుతుంది. ఈరోజు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడిగా నీవు ఉన్నప్పుడు ఆ లౌకిక ఆత్మతోనే బ్రతుకుతావు తప్ప దేవుని ఆత్మను, దేవుని ఉద్దేశాలని తెలుసుకునే పరిస్థితులు ఉండవు. దేవుని ఉద్దేశాలను తెలుసుకోవడానికి కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఏంటో షరతులో తెలుసండి? స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడి చిత్తాన్ని వెతుకుతేనే దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని కార్యాలు చేయడానికి అవకాశం ఉంటాయి. ఈరోజు లోకంలో మనల్ని వేధిస్తుంది ఏంటో తెలుసా? ఒకటి లోకం ఎలాగైనా ఉంటది, 2 అపవాది, 3 శరీరం. మనం ఈ లోకాన్ని ఎదుర్కోవాలి, అపవాదిని ఎదుర్కోవాలి. ఈ యొక్క శరీర రుగ్మతల నుండి కూడా, శరీర బాధలు వ్యాధుల నుండి కూడా మనం ఎదుర్కొనేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కనుక గమనించండి, ఈ 1 కొరింథీ 9:16 పౌలు గారు ఇలా అన్నారు కదా. ఒకసారి ఆ మాట చదవండి. చదివారు కదా 1 కొరింథీ 9:16 పౌలు గారు ఏమంటున్నారు? సువార్తను గురించే సంగతి ఒకసారి చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోని యెడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఈరోజు రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తి సువార్తను ప్రకటించగలగాలి. తన రక్షణను, తనకు కలిగినటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ ఉద్దేశాన్ని ప్రజలకు ప్రకటించాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు, దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడినప్పుడు నమ్మకంగా కొనసాగడానికి అనేకులకు దేవుడు మార్గాలు తెరుస్తాడు. ఈరోజు సత్యాన్ని మనం ఎక్కడ చెప్పాలి? ప్రతి దగ్గర కూడా సత్యాన్ని మనం తెలియజేయాలి. ఎందుకంటే సత్యాన్ని ప్రకటించినప్పుడు మనిషి యొక్క
స్వతంత్రత, మనిషిలో ఉన్నటువంటి సత్యము బయలుపరచబడినప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉద్దేశము మహిమపరచబడుతుంది. గనక ప్రియమైన దేవుని వారలారా, నూతన జన్మ అనుభవం పొందినవాడు ఆత్మీయుడు. ఎందుకంటే ప్రకృతి సంబంధిగా ఉన్నవాడు ఆత్మీయుడు కాడు, కానీ నూతన జన్మ అనుభవం పొందినవాడు ఆత్మీయుడిగా ఉంటాడు అనడానికి ఈ 3 మాటలు సరిపోతాయి. రెండో సంగతి చూస్తే, క్రీస్తును అంగీకరించిన మనుషుడు ఎలా ఉంటాడో నేను మీకు తెలియజేస్తాను. నూతన జన్మ అనుభవం పొందిన వాడు ఆత్మీయుడిగా ఎలా ఉన్నాడో చూసాము. రోమా 1:16 చూసాము, 1 యోహాను 5:12-13 చూసాము, 1 కొరింథీ 9:16 చూసాము. మరి క్రీస్తును అంగీకరించిన మనుషుడు ఎలా ఉంటాడు? నూతన జన్మ అనుభవం పొందిన వాడు ఇలా ప్రకటించడానికి అవకాశం ఉంటుందని మీకు దేవుని మాట చూపించాను కదా. మరి క్రీస్తును అంగీకరించిన మనుషుడు ఎలా ఉంటాడో చూద్దాం. ఎఫెసీ పత్రిక 1:13. ఎఫెసీ పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. చూసారా మాట? సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ముందుగా ఈ రక్షణ అనేది మన బ్రతుకు సువార్త. ఈ రక్షణ సువార్తను మనం విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డ. గనుకనే క్రీస్తుని అంగీకరించిన మనుషుడు ఈ సంగతిని గుర్తు చేసుకోవాలి, ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి. మీరు ఎందుకు చేస్తానంటే, అసలు మనకి రక్షణ సువార్త ఎలాగా అందబడింది, అసలు రక్షణ సువార్త యొక్క సత్యం ఏంటి అంటే ఈ మాట మనకు తెలియజేయబడుతుంది. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. అక్కడ తర్వాత మాట చూస్తాము, దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాతంత్ర సంతకలుగా ఉన్నాడు అనడానికి ఈ మాట సరిపోతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తును అంగీకరించిన మనుషుడు గుర్తుపెట్టుకోవలసినటువంటి సంగతి ఇది. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. యోహాను 14:16. యోహాను సువార్త 14:16 ఈ మాట వ్రాయబడి ఉంది. నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూస్తారమ్మా 16. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యమే మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యమే మనుషులను ఆ క్రీస్తునందు నిలవబెట్టింది. ఈ సత్యమే మనలను రక్షణ సువార్తను విని సత్య మార్గంలో నడిపించుటకును ఆదరిస్తూ అభివృద్ధి పరచుటకును కృప ఉంచుతుంది. గనుక క్రీస్తును అంగీకరించినటువంటి మనుషుడు దేవుని ఉద్దేశములు తెలుసుకున్నట్టుకై ఈ మాట మనకి బోధపడుతుంది అనడానికి మనకి సంకేతంగా నిలవబడుతుంది. కనుక సిలువను మోసే ప్రతి ఒక్కరూ కూడా సిలువు లేకుండా సింహాసనము లేదు, సిలువు లేకుండా సింహాసనము లేదు అని మనం తెలుసుకునేటప్పుడు సిలువ ద్వారా, సిలువ శ్రమల ద్వారానే ఆ మనిషికి ప్రత్యేకమైనటువంటి రక్షణ భాగ్యం కూడా కలుగుతుంది. చాలా మంది గుర్తు పెట్టుకోగలగండి, ఆ నరక బాధను తప్పించుకోవడానికి 90% మంది ప్రజలు యేసుక్రీస్తు దగ్గరకు వస్తుంటారు. చాలా మంది కోరికలతోని, కొన్ని ఉద్దేశాలతోని చాలా మంది అంటుంటారు బయట, అయ్యా మాకేమైనా కోరికలు తీర్చబడితే గనక మేము యేసుక్రీస్తు నమ్ముకుంటాము, యేసు దగ్గరికి వస్తాము అని. అది సాధ్యపడదు. ఎందుకు చేతనంటే అది ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులను గూర్చినటువంటి అనుభవాలే ఉంటాయి. యేసుక్రీస్తు నమ్మిన వాడు ఆత్మ సంబంధిగా ఉంటాడనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే చదువుకున్నాం కదా, 1 కొరింథీ 2:15 చదివాం కదా,
ఆత్మ సంబంధమైన వాడు ఎలా ఉంటాడో, దేన్ని వివేచింపుడు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాడు. కానీ కొంతకాలం ప్రభువునందు ఆనందిస్తూ తర్వాత ఉండవలసిన మార్పు లేని వాడే శరీర సంబంధి అయిన వాడు. కొంతకాలం ఏం చేస్తాడంటే ఆనందిస్తాడు, చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. తర్వాత ఉండవలసిన మార్పు లేని వాడే శరీర సంబంధి. రోమ 8:5 కూడా మనం చూసాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని స్వార్థకు లోబడి, దేవుని ఉద్దేశాలకు లోబడి, దేవుని యొక్క ప్రేమకు లోబడి మనము ముందుకు వెళితే గనక శిలువ శ్రమలను కూడా మనం అనుభవిస్తూ, శిలువ ధ్యానాల్ని కూడా మనం చేస్తూ ముందుకు సాగే వ్యక్తులుగా ఉంటాం. అందుకని మాట చూపిస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చూసారా అండి అమ్మ, చూసారా? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను చాలా కష్టపడుతున్నాను, చాలా ఆలోచనలు చేస్తున్నాను, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ముందుకు పోతున్నాను, మరి నన్ను బట్టియే కదా ఇవన్నీ అన్నట్లుగా ఆలోచన చేస్తుంటారు. దేని విషయంలోనైనా కూడా మనం గమనిస్తే ఆ సిలువ లేకుండా సింహాసనము లేదు. మూడో సంగతి ఏంటంటే సిలువ లేకుండా సింహాసనము లేదు. శ్రమల గుండానే మనుష్యుడు పరలోకం చేర్చబడాలి, శ్రమల గుండానే. అయితే ఆ శ్రమలు కూడాను ప్రభువునందు నిలిచినవై ఉండాలి. స్వకీయ దురాశల చేత ఎడవబడినవై ఉండకూడదు. అవి ఎలా ఉంటది? యాకోబు పత్రికలో మనం చదువుతాం కదా. కేవలం ఏంటంటే స్వలాభానికి ఆశించి స్వపక్షతో కూడా మనం బ్రతికినప్పుడు మన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడవు. అప్పుడు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వం చెంది మరణమును కంటుందనేది మనం యాకోబు పత్రికల్లో చూస్తాము. దురాశతోనే మనం మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, ఫిలిప్పీ 3:10 చెప్తుంది చూడండి. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడైనాయి ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగటు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకున్న వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పెంటతో సమానముగా అన్నీ నేను ఎంచుకుంటున్నాను అంటే ఒకటే కారణం, పునరుత్థానము యొక్క శక్తి గొప్పది. ఆ పునరుత్థానము యొక్క శక్తి ప్రభావము కలిగినది. దేవుని చేత మరి ముందుకు సాగుటకును మరణ విషయంలో సమానానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుంటున్నాను. ఇది చేతనంటే ప్రభువుతో ప్రయాణం చేయాలి అంటే, దేవునితో సహవాసం చేయాలి అంటే, ముఖ్యంగా వినండి, దేవునితో ప్రభావితం పొందాలి అంటే, ప్రభావితం చేయాలి పొందాలి అంటే కనుక మనం చాలా విషయాల్ని మన యొక్క జీవిత విధానాల్ని సమస్తాన్ని నష్టపరుచుకోవాలి, అవి పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఈరోజు అలాంటి పరిస్థితులు అయితే లేవు. ఇది కేవలము వాక్యంగానే ఉండిపోతాయి. అది కేవలం సందర్భానుసారంగా చెప్పుకునే సంగతులుగా మిగిలిపోతాయి. సినిమాల్లో ఉన్న టీవీ సీరియల్స్లో చూపిస్తూ ఉంటుంటారు. ఎలా అంటే ఈ యొక్క ముందు క్లిప్స్ వేస్తారనమాట. ఈ యొక్క సన్నివేశాలు, ఈ యొక్క క్యారెక్టర్స్ ఎవరిని ఉద్దేశించినవి కావు, ఎవరి గురించి చెప్పినవి కావు అన్నట్లు. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఆయన అలా చేశారు, ఈయన ఇలా చేశారు, ఆ భక్తుడు అలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు ఇలాగా అని మనం చాలా మాట్లాడుకుంటుంటాం. కానీ ఏదో సమయాన్ని కొనసాగించడానికి మరి తప్పదు అన్నట్లు. కానీ నిజంగా కొన్ని సందర్భాల్లో చాలా విషయాల్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా మన జీవిత విధానము ఇప్పటికే సగకాలం నడిచిపోయింది. ఇంకా చేయదగింది ఏదైనా ఉంది అంటే గమనించండి, అది సువార్త ప్రకటన.
సువార్త ప్రకటన ద్వారా దేవుని యొక్క ఆయన యొక్క జనన మరణ పునరుత్థానాలతో పాటు ఆయన రెండవ రాకడని గూర్చినటువంటి సత్యాలను ప్రకటించి ప్రజలకు ప్రభావితం చేసి ప్రభువునందు నిలకడగా నిలుచు ఉద్దేశములు కలిగినటువంటి వ్యక్తులుగా ఆదరించగలిగితే ఆ దేవుడు ఖచ్చితంగా తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల ఉంచాడని, సిలువ లేకుండా సింహాసనము లేదన్న సంగతిని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఫిలిప్పి 3:10 కూర్చున్నటువంటి సంగతి కనుక ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వారులారా గమనిస్తే 1 పేతురు 3:14 ఈ మాట వ్రాయబడింది. చూడండి ఒకసారి. 1 పేతురు 3:14 ఈ మాట వ్రాయబడి ఉంది. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడకుడి, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. అమ్మా చూడండి, 1 పేతురు 3:14 అదేనా? చదవండి తల్లి, చదవండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తమలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. కనుక మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకూడని దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియబడుతుంది. ఎందుచేతనంటే 13వ వచనంలో కూడా చెప్పబడింది, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు అని. గనక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ మనకు తెలిస్తే మనము సాత్వికముతోనూ భయముతోనూ పనిచేస్తాము. సత్ప్రవర్తనతో కూడా దేవుని సాక్షులుగా కూడా నిలవబడి మనం ముందుకి సాగుతామనడానికి ఈ సంగతులు దోహదపడతాయి. చివరిగా చూద్దాము. హెబ్రీ పత్రిక 2:10. హెబ్రీ పత్రిక 2:10 ఈ మాట వ్రాయబడి ఉంది. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. చాలమ్మా, క్రీస్తు శ్రమల ద్వారానే మనము సంపూర్ణత పొందుతాము. శ్రమల ద్వారానే మనము సంపూర్ణతలోనికి వెళ్తాము. గనుక సిలువ లేకుండా సింహాసనము లేదు. గనుక మనం ప్రకృతి సంబంధమైన వారుగా గాని శరీర సంబంధమైన వారుగా గాని లేకుండా ఆత్మానుసారులుగా మనం ఉండగలిగితే దేవుని నుండి సంతోషపెట్టిన వారు, ఆనందం చేసిన వారు కూడా ఉంటాం. అయితే ఇంతకీ క్రైస్తవులకు తోటి మనుష్యుడు ఎన్నడూ శత్రువు కాకుండా ఉంటాడా? అసలు ఈ విషయాల్లో కూడా మనం గమనిస్తే ఈ కాలంలో ప్రధానంగా మీకు గుర్తు చేశాను, 3 శత్రువులు ఉన్నారు. 1 లోకము, 2 సాతాను, 3 శరీరం. కనుక విశ్వాసంతో ఆత్మీయులైన వారు నమ్మకంగా ఉంటే గనక తోటి మనుష్యుడు మనకు శత్రువు కాదు అనడానికి ఈ మాట మనకి దోహదపడుతుంది. శత్రువులు ఎవరో నేడు క్రైస్తవులు ఆత్మీయ స్థితిలో కూడా ఉండడానికి కూడా అవసరముగా ఉంటది. చూడండి, ఎఫెసీ పత్రిక 6:14. ఎఫెసీ పత్రిక 6:14 మాట రాయబడి ఉంది. యాలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. 1 పేతురు 4:1 చివరగా ఈ మాట నేను ముగిస్తున్నా. 4 పేతురు 4:1.
క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. చాలండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరు అట్టి మనస్సును కలిగి గనుక ఇప్పుడు తెలుసుకోదగినటువంటి సంగతులు ఏంటంటే, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు యేసుక్రీస్తుని నమ్మినటువంటి ఆత్మీయ సంబంధమైన మనుషుడు, మరి శరీర సంబంధిగా ఉన్నటువంటి మనుషుడు ఈరోజు ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో మరి నడిపించబడాలో దేవుని వాక్యం మనకి బోధించింది. కనుక మనుషుడు ప్రకృతి సంబంధమైన వాడుగాను, ఆత్మ సంబంధమైన వాడుగాను, శరీర సంబంధమైన వాడుగాను ఇప్పుడు మనకి కనబడుతున్నాడు. కనుక మనం తెలుసుకోదగిన సంగతి ఏంటంటే, ఇంకా ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండి లౌకిక ఆత్మతోనే ఉంటామా? దేవుడు ఆత్మతో పనిచేయమా? దేవుడు ఆత్మతో పనిచేయడము అంటే స్వార్థను ప్రకటించటం. చివరిగా మాట చూసాం కదా, చివరి మాట చూసాం కదా. అమ్మా ఆ మాట చదువుతారా? 4వ అధ్యాయం 1వ వచనం, పేతురు, మొదటి పేతురు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. అది శ్రమను ఆయుధంగా ధరించుకుంటే గనక దేవుడి ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ప్రాక్టీస్. ఈరోజు మనం ప్రాక్టీస్ అవుతున్నాం, వాక్యం వినడానికి ప్రాక్టీస్ అవుతున్నాం, నేర్చుకోవడానికి ప్రాక్టీస్ అవుతున్నాం, ప్రకటించడానికి ప్రాక్టీస్ అవుతున్నాం. ఎందుకు అవుతున్నాము అంటే మనకు అనుభవం కావాలి. అనుభవం గుండానే మనం దేవుడిని చేర్చుకుంటాం, దేవుని దగ్గరికి వెళ్తాం. కనుక ఇలాంటి అనుభవాలు మన జీవితాలకి రావాలి అని అంటే మనం నమ్మకంగా కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉంటేనే తప్ప, ఆత్మానుసారమైనటువంటి దుఃఖములో నడిపించగలిగితేనే తప్ప మనం ముందుకు సాగలేము. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క ఉనికి మనకి అర్థం కావాలి. దేవుడి ప్రేమ అర్థం కావాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు శ్రమలు పడ్డారు, ఎందుకు ఆయన శిలువ మరణాన్ని పొందారు, మరలా రానున్నారు. ఈ సంగతులన్నీ కూడా మనం గమనిస్తే దేవుని ఉద్దేశాలను తెలుసుకుంటాము. కేవలం ఏదో అవకాశవాదంగా, అనుకూలంగా మనం భక్తిని మార్చుకోవడం కాకుండా దేవునిని ఎరిగిన వారమై ఉన్నామని, దేవుని యొక్క ఉద్దేశాలు కూడా మన జీవితాల్లో నెరవేర్చబడుతున్నాయని గమనిస్తే, మనం ఏదడిగినా దేవుడు ఇస్తున్నాడని ఎరిగితే, లాస్ట్గా ఈ మాట వినండి, ఆయన చిత్తానికి లోబడితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తున్నాడు, జరిగిస్తాడు. కనుక నమ్మకమైన వారికి ఆత్మలను నమ్మకంగా అప్పగించండి. దేవుని ప్రేమను ప్రకటించి, అనగా స్వార్థ ప్రకటనను ప్రకటించి దేవుడి కొరకు బ్రతుకుదాం. అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు, అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. కనుక దేవుడు మనలను, మన కుటుంబాల్ని, జరిపిస్తున్న సేవని దీవించాలని ప్రార్థిస్తున్నాను. గూగుల్ మీట్ ద్వారా కూడా ప్రతిరోజు కూడా చాలా భారంగా, ప్రేమతో అందరూ కూడా నమ్మకంగా దేవుడి వాక్యాన్ని చూసుకుంటూ, నేర్చుకుంటూ, ప్రకటిస్తూ, ప్రయాసపడుతూ పనిచేస్తున్నారు. అందరిని బట్టి మీ అందరికీ మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవుని నామమున అవకాశం ఇచ్చిన దైవ సేవకులు పాల్ గారికి, కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చాలా మంచి అమూల్యమైన సంగతులు దైవ గ్రంథము నుండి మనందరము నేర్చుకున్నాం. ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, వీరు 3 రకాలుగా ఉన్నారు. వీరు 3 రీతిలుగా నడుస్తున్నారు. అయితే మనం ఎలా ఉండాలి, మనం ఏ ఆయుధం ధరించాలి, మనము క్రీస్తు మార్గం ఎలా ముందు కొనసాగాలి అనే విషయాలు చాలా చక్కగా, క్లుప్తంగా మనందరికీ వివరించిన దైవ సేవకులు రమేష్ గారికి మీ అందరి తరపున, నా తరపున, కుటుంబం తరపున వందలు తెలియజేస్తున్నాను. వందనాలు అయ్య గారు. మంచి విషయాలు చెప్పుకొచ్చారు. చాలా సంతోషమే గారు.